అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12 పిఆర్సీలు డిఆర్ ఎంత శాతం ఎడ్జ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పిఆర్సీ అనేది మనకి ప్రతి 5 సంవత్సరాలకు పెరిగిన ధరల ఆధారంగా వేసుకుని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అయితే ఇటీవల మనకి 11 పిఆర్సీని ఇవ్వడం జరిగింది. 11 పిఆర్సీ అనేది వాస్తవంగా 2018 జూలై నుంచి అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ 11 పిఆర్సీ కాల వ్యవధి అయితే 2023 జూన్ 30 తేదీతో ముగిసింది. సో 2023 జూలై నుంచి 12 పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇటీవల 12 పిఆర్సీ కమిటీ నియమించింది. దానికి సంబంధించి 6 నెలలు కూడా టైం కూడా పూర్తిగా వచ్చింది. ఆ కమిటీ ఇచ్చే పిఆర్సీ రిపోర్ట్ సమర్పణకు 1 సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పిఆర్సీ అమలు చేస్తే ఎంత డిఆర్ బేసిక్లో మెచ్చి అవుతుందో తెలుసుకుందాం. సో మనకి జూలై 2022 డిఏతో కలిపి 26.39% డిఏ అయితే ఉందండి. సో ప్రస్తుతం మనకి 2023 జనవరి జూలై డిఏలు కలపాల్సి అయితే ఉంది. సో మనకి ఇంకా స్టిల్ ఈ 2023 జనవరి జూలై డిఏకి సంబంధించి 7.28% అయితే పెండింగ్లో ఉందండి. సో ఇప్పుడు వరకు మనకి 26.39% డిఏ ఉంది. దానికి 7.28% కానీ యాడ్ చేసినట్లయితే మొత్తం 33.67% డిఆర్ అయితే అవుతుంది. ఈ డిఆర్ అనేది మనకి పిఆర్సీలో మెర్జ్ చేస్తారండి. 12 పిఆర్సీని అమలు చేసి ఎంత బేసిక్ పెరుగుతుందో ఒకసారి తెలుసుకున్నట్లయితే 11 పిఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారని అనుకుంటే జూలై 2023 నాటికి డిఏ అనేది సుమారుగా మనకి ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 33.67% వచ్చింది కదా. ఆ 33.67%కు ఫిట్మెంట్ అనేది 30% అయితే యాడ్ చేసి మొత్తం 63.67%గా చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా బేసిక్ అయితే పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 40,000 బేసిక్ పే ఉన్న వారికి 63.67% 12 పిఆర్సీలో పెరుగుదల అంటే వారికి 25,468 రూపాయలు అయితే వస్తుందండి. అంటే 40,000 రూపాయలు బేసిక్ శాలరీ ఉన్న వారికి 25,000 రూపాయలు పెరుగుతున్నాయి కాబట్టి టోటల్గా వారి యొక్క శాలరీ వచ్చేసి 65,000 రూపాయలు అవుతుంది. కాబట్టి సో 12 పిఆర్సీ 30% ఫిట్మెంట్ అమలు చేస్తే భారీగా వేతనాలు పెంపు అవుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 12 పిఆర్సీకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేకపోతే ఈలోగా ఐఆర్ అయితే ఇవ్వాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ నెక్స్ట్ డే.